BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. చాలామంది హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎక్కడ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఆ పాలసీస్లో ఏ పాలసీ తీసుకుంటే మంచిదని కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఒకటి రిటైల్ పాలసీ, ఓకే. 2 గ్రూప్ ఇన్సూరెన్స్, కార్పొరేట్ పాలసీ అంటాం లేదా గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ అంటాం. రిటైల్ పాలసీ అంటే డైరెక్ట్గా ఏజెంట్ల దగ్గర కానీ కంపెనీస్ దగ్గర కానీ మీరు డైరెక్ట్గా పాలసీని బై చేస్తారు. ఓకే అండి. అది మీకు లైఫ్ లాంగ్ రెన్యువలబిలిటీ ఉంటుంది. దాంట్లో మీరు ఎప్పుడైనా అంటే మనం బతికున్నంతకాలం రెన్యువల్ చేసుకోవచ్చు అలాంటి పాలసీని. అట్లా కన్నా గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీస్లో కార్పొరేట్ పాలసీస్ ఉంటాయి. సపోజ్ మనం ఎక్కడైనా ఏదైనా మంచి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాం, ఆ కంపెనీ మనకి ఆ బెనిఫిట్ ఇచ్చింది, హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఇచ్చింది. ఆ పాలసీ మీరు ఆ కంపెనీలో ఎన్ని రోజులైతే ఉన్నారో, ఆ ఆర్గనైజేషన్లో ఎన్ని రోజులైతే వర్క్ చేస్తారో ఆ చివరి రోజు వరకు ఉంటుంది. వన్స్ అక్కడ రిజైన్ చేసిన తర్వాత ఆ బెనిఫిట్ అనేది మీకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది కాకుండా బ్యాంక్ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. కెనరా బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, లేదా ఆంధ్ర బ్యాంక్, ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు, లేకపోతే కొన్ని మార్కెటింగ్ కంపెనీస్ కూడా బజాజ్ ఫిన్సర్ వాళ్ళు ఇస్తారు. ఓకే. మేజర్గా వచ్చేప్పటికి ఈ 3 రకాల పాలసీలు ఉంటాయి. ఈ మూడింట్లో ఏది బెస్ట్ అంటారు సార్? బేసిక్గా మన అవసరాన్ని బట్టి ఉంటుంది ఇదంతా. ఏది మనకి బెస్ట్ లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు ఇండివిజువల్ రిటైల్ పాలసీ నీ ఓన్గా నువ్వు బయట ఏదైతే ఒక ఏజెంట్ దగ్గర నుంచి కానీ ఒక కంపెనీ దగ్గర నుంచి కానీ డైరెక్ట్గా మీరు పర్చేజ్ చేస్తున్నారో ఆ పాలసీ మిమ్మల్ని మీ లైఫ్ టైం సెక్యూర్ చేస్తుంది. అట్లా కాదు కార్పొరేట్ పాలసీ ఉంది అని కనుక మీరు నెగ్లెక్ట్ చేసి పాలసీ తీసుకోకుండా ఉన్నట్లయితే, ఓకే, కార్పొరేట్ పాలసీలో మీరు జాబ్ చేసినంతకాలం అక్కడ వర్కింగ్లో ఉన్నన్ని రోజులు మీకు ఇబ్బంది లేదు. అవునండి. ఆ వర్కింగ్లో ఉన్నప్పుడు కనుక ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూస్ వచ్చి తర్వాత మీరు అక్కడి నుంచి జాబ్ క్విట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీకు ఎవరు కూడా రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇవ్వరు. ఓకే. అట్లా కాకుండా బ్యాంక్ పాలసీలో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాదు, బేసిక్గా బ్యాంక్ పాలసీలో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇన్ కేస్ బ్యాంక్కి ఇన్సూరెన్స్ కంపెనీకి మంచి అగ్రిమెంట్ ఏదైనా ఇబ్బంది వచ్చి ఆ పాలసీని కనుక ఆ బ్యాంక్ డిస్కంటిన్యూ చేస్తే, ఓకే, ఆ రోజుకి మీ హెల్త్ స్టేటస్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు, బయటికి వెళ్ళి మార్కెట్లో ఇంకో పాలసీ తీసుకోవచ్చు. ఓకే. కానీ ఆ పాలసీ తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు హెల్త్ కండిషన్లో కనుక ఏమైనా తేడా వచ్చి ఉంటే కనుక మళ్ళీ బయట రెగ్యులర్ పాలసీ దొరకదు. అందుకని మా అడ్వైజ్ అయితే మీ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కంటిన్యూ చేయండి అని చెప్తాం. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఏ విషయాలు తెలుసుకోవాలంటారు? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు మీ అవసరాలు ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీకున్న హెల్త్ స్టేటస్ ఏంటి, ఓకే, ఆల్రెడీ ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నాయా అవన్నీ డిస్క్లోజ్ చేయాలి. ఇంతకుముందు ఎప్పుడైనా పాస్ట్లో ఒక 10 years 15 years బ్యాక్ మీకు ఏమైనా సర్జరీ జరిగినాయా అవి కూడా మెన్షన్ చేయాలి. ఓకే. కొన్ని బై బర్త్ వచ్చే డిసీజులు కొన్ని ఉంటాయి, వాటికి కంటిన్యూస్గా మెడికేషన్ పడతారు. కానీ ఎవరైనా పాలసీ తీసుకోవడానికి వచ్చినప్పుడు, పాలసీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఇదేముంది చిన్న ప్రాబ్లం కానీ మర్చిపోతారు. అవును సార్. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని మెన్షన్ చేయాలి. మీ అలవాట్లను కూడా మెన్షన్ చేయాలి. ఓకే. ఎవరైనా ఆల్కహాలిక్ ఉన్నారా లేదా స్మోకర్ ఉన్నారా అవి కూడా ఎవ్రీథింగ్ మెన్షన్ చేయాల్సింది. మెన్షన్ చేసి పాలసీ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు లాంగ్ టర్మ్లో బెనిఫిట్ ఉంటుంది. మీకున్న అలవాట్లను కానీ మీకున్న హెల్త్ ఇష్యూస్ని కానీ వేటిని డిస్క్లోజ్ చేయకుండా కనుక మీరు డైరెక్ట్గా పాలసీ తీసుకుంటే మీ ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉంటాయి, మీ క్లెయిమ్ వచ్చినప్పుడు మీ పరిస్థితి వేరుగా ఉంటుంది. క్లెయిమ్కి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు సార్? బేసిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మనం ఎందుకు తీసుకుంటాం, మనకి ఏదైనా అనుకోని సందర్భాల్లో కనుక మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి మనం ఏదైనా హాస్పిటలైజ్ అయితే ఆ అమౌంట్ని రీప్లే చేయడం కోసం పాలసీ తీసుకుంటాం. అమౌంట్ మన చేతిలో నుంచి కాకుండా కంపెనీ పే చేయడం కోసం పాలసీ తీసుకున్నాం. దీంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఓకే. బేసిక్గా ఎవరైనా హెల్తీ పర్సన్ పాలసీ తీసుకుంటే Day 1 నుంచి యాక్సిడెంట్లు కవర్ చేస్తాము. ఓకే. ఇన్ కేస్ ఈరోజు పాలసీ కంటే ఇష్యూ అయింది, ఈరోజు midnight నుంచి పాలసీ కవరేజ్లోకి వస్తుంది. అతనికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైనా మన దగ్గర పాలసీ తీసుకున్న అతను midnight తర్వాత కనుక యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయితే కనుక కంపెనీ పే చేస్తుంది బిల్. అంత పాలసీ లిమిట్ వరకు బిల్ పే చేస్తుంది.
అట్లాగే హెల్త్ ఇష్యూస్, ఫీవర్ వచ్చింది, లేకపోతే కొన్ని సందర్భాలు ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది, ప్యారలైజ్ అయ్యాడు, లేదా బ్రెయిన్లో ఏదైనా ఇష్యూ వచ్చింది, లేకపోతే కరోనా లాంటి సిచ్యువేషన్, ఇవన్నీ కూడా పాలసీ తీసుకున్న 1 month తర్వాత నుంచి కవరేజ్లోకి వస్తాయి. ఇమీడియట్గా రావు. పర్లేదు, మీరు అన్నీ కవర్ చేసుకోవచ్చు, 30 రోజుల తర్వాత నుంచి అన్నీ కవర్ చేసుకోవచ్చు, మీకు పాలసీ లైవ్లో ఉంటుందని చెప్తారు. ఇక్కడే ఇష్యూ ఉంటుంది అంతా. స్లో గ్రోయింగ్ డిసీజెస్ అని ఉంటాయి. వీటికితో మనం చాలా సంవత్సరాలు బాధపడుతూనే ఉంటాం, కానీ సర్జరీస్కి వెళ్ళాం. ఓకే. ఎప్పుడో ఇక తప్పదురా అనుకున్నప్పుడు సర్జరీకి వెళ్తారు చాలామంది. అవును. అలాంటి వాటిలో ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గైనకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన బాడీలో ఉన్న స్టోన్స్, ట్యూమర్స్, వెరికోస్, క్యాటరాక్ట్, జాయింట్ రీప్లేస్మెంట్స్, ఇవన్నీ కూడా 2 సంవత్సరాల తర్వాత మాత్రమే కవర్ అవుతాయి. ఇమీడియట్గా కవర్ కావు. పాలసీ తీసుకున్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత మాత్రమే కవర్ అవుతాయి. ఇవి పాలసీ తీసుకునేటప్పటికి అలాంటి ఇబ్బందులు ఏవి మీకు లేకపోతే, ఓకే, వేరే ఆల్రెడీ మీకు ఇబ్బందులు ఉన్నాయి పాలసీ తీసుకునే టైంకే, 1, 2 ఏదో ఇబ్బందులు ఉన్నాయి, అవి మనం పాలసీలో మెన్షన్ చేసాం. మెన్షన్ చేసినప్పుడు వెయిటింగ్ పీరియడ్స్ అనేవి కంపెనీ టు కంపెనీ వేరీ అవుతాయి. ఒక కంపెనీలో 1 year ఉండొచ్చు, ఒక కంపెనీలో 2 years ఉండొచ్చు, ఒక కంపెనీలో 4 years ఉండొచ్చు. ఇవాళ ఉన్న కండిషన్ ఏంటంటే చాలా కంపెనీస్ 2 years తర్వాత నుంచి కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం కలెక్ట్ చేసుకుని, కొన్ని కంపెనీస్ 30 days తర్వాత నుంచి కవర్ చేసేవి ఉన్నాయి, కొన్ని కంపెనీస్ 2 years తర్వాత కవర్ చేసే ఉన్నాయి. దీంట్లో ప్రాబ్లం టు ప్రాబ్లం వేరీ ఉంటుంది. అంతేకాకుండా సార్, చాలామంది ఇప్పుడు మా రిలేటివ్స్లో కానీ మా ఫ్రెండ్స్లో కానీ చాలామంది అన్నారు, నా క్లెయిమ్ సరిగ్గా రాలేదు, 100% క్లెయిమ్ కాలేదు, 50% వరకు నేనే కట్టుకోవాల్సి వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అలా క్లెయిమ్ కాకపోవడానికి కారణాలు ఏముంటాయి సార్? మేజర్గా వాళ్ళన్న క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వడానికి కానీ 100% డ్రాప్ అవడానికి కానీ కంపెనీ కారణం కాదు. ఏ కంపెనీ అయినా కానివ్వండి, ఏజెంట్, కస్టమర్, హాస్పిటల్. కస్టమర్ డిస్క్లోజ్ చేయలేదు, క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. కస్టమర్ డిస్క్లోజ్ చేసినా కానీ ఏజెంట్ దాన్ని మెన్షన్ చేయకపోయినా కానీ నీకు క్లెయిమ్ డిస్క్లోజ్ అవుతుంది. ఓకే. ప్లస్ మూడోది హాస్పిటల్ ప్రాబ్లమ్ని కంపెనీకి ప్రాపర్గా కన్వే చేయగలగాలి. షార్ట్ ఫామ్స్లో ఏదో రాస్తారు, ఆ షార్ట్ ఫామ్లో రాసిన దానికి వీడి అర్థం వేరు ఉంటుంది, ఇక్కడ డాక్టర్ అర్థం వేరు ఉంటుంది, కంపెనీలో ఉన్న డాక్టర్ అర్థం చేసుకునే విధానం వేరు ఉంటుంది. ఓకే. అలాంటి సందర్భాలు కూడా క్లెయిమ్స్ స్టక్ అవటం కానీ, కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ అయిన సందర్భాలు కూడా, కొన్ని సందర్భాల్లో 100% క్లెయిమ్ రాదు. కొన్ని పాలసీలో కోపేమెంట్ ఉంటుంది. ఓకే. ఒక 20% మీరు పే చేయండి, 80% నేను పే చేస్తాను. కొన్ని పాలసీలో నాన్ సర్జికల్స్ కవర్ చేయని పాలసీలు కొన్ని ఉన్నాయి మార్కెట్లో ఈరోజు కూడా. నాన్ సర్జికల్స్ అంటే కన్జ్యూమబుల్స్ అంటాం, అంటే పీపీ కిట్లో, గ్లౌజ్లో, మాస్క్లో, ఇలాంటి సందర్భం ఉంటాయి కదా, అవన్నీ కూడా కస్టమరే పే చేసుకోవాలి. అది ఇవాళ దగ్గర టోటల్ బిల్లో 10 to 15% వస్తుంది. ఓకే. అలాంటి సందర్భాల్లో మీరు పే చేసుకోవాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ ఉంటాయి కొన్ని పాలసీలకి. నీ రీప్లేస్మెంట్ అయితే నేను 2 lakhs ఇస్తాను, లేకపోతే స్టోన్ ఆపరేషన్ అయితే సమ్ అమౌంట్ ఇస్తాను, క్యాటరాక్ట్ ఆపరేషన్ అయితే సమ్ అమౌంట్ ఇస్తాను అని డిసీజ్ వైజ్గా లిమిట్స్ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా 100% క్లెయిమ్ రాదు. పాలసీని పోర్టబిలిటీ చేసుకోవచ్చు, వేరే కంపెనీకి మార్చుకోవచ్చు అంటున్నారు, అది నిజమేనా? ఏ సందర్భాల్లో అవుతుంటుంది అది? పాలసీని 100% పోర్టబిలిటీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక ఎక్స్ అనే కంపెనీలో నీ పాలసీ కొన్ని ఇయర్స్గా కంటిన్యూ అవుతుంది. ఓకే. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ మీరు యాక్సెప్ట్ చేసి అక్కడ పాలసీ తీసుకున్నారు. వై అనే కంపెనీకి రావాలనుకుంటున్నారు, వేరియస్ రీజన్స్, ఇక్కడ సర్వీస్ బాగాలేదా, ఇక్కడ ప్లాన్ అక్కడికంటే ఇక్కడ బెటర్గా ఉందా, ఇలాంటి సందర్భంలో రావాలనుకుంటున్నారు. ఓకే. అక్కడ పాలసీ తీసుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు, మధ్యలో క్లెయిమ్ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. అవునండి. ఎక్స్ అనే కంపెనీ నుంచి వై అనే కంపెనీకి మీరు పోర్టబిలిటీ చేస్తున్నప్పుడు మీ హెల్త్ స్టేటస్లో ఏమైనా తేడాలు ఉంటే అవన్నీ మెన్షన్ చేయాలి, ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆల్రెడీ అక్కడ ఏమైనా క్లెయిమ్స్ తీసుకుంటే ఆ క్లెయిమ్స్ వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత అప్పుడు కంపెనీ ఎవాల్యుయేట్ చేసుకుంటుంది, మీకు పాలసీ నేను యాక్సెప్ట్ చేయాలా వద్దా అని ఈ వై అనే కంపెనీ ఎవాల్యుయేట్ చేసుకుంటుంది. ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు పాలసీ ఇష్యూ చేయాలా లేదా వద్దా అని కంపెనీ డిసైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎలాంటి సందర్భాల్లో పాలసీని పోర్టబుల్ చేసుకోవచ్చు అంటారు వేరే కంపెనీకి? పోర్టబిలిటీకి రీజన్ అవసరం లేదు, ఏదైనా కారణం చెప్పొచ్చు.
ఓకే. నాకు ఏజెంట్ నచ్చలేదంటాం, కంపెనీ నచ్చలేదంటాం, లేకపోతే నీ దాంట్లో ఆప్షన్ బాగాలేదు నేను ఈ ఆప్షన్కి వెళ్తున్నా అంటాం. ఓకే. ఎలాంటి సందర్భంలో మన పాలసీని పోర్టబిలిటీ చేయొద్దు, ఇది మేజర్. ఓకే. 60-65 వచ్చిన తర్వాత చిన్నగా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో దయచేసి పాలసీని పోర్టబిలిటీ చేయడానికి కంగారు పడొద్దు. ఎగ్జిస్టింగ్ ఏ కంపెనీలో అయితే ఉన్నారో అదే కంపెనీలో మీరు చివరి వరకు కంటిన్యూ చేస్తే మాత్రమే క్లెయిమ్స్ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తాయి. ఓకే. ఆల్రెడీ మేజర్ ఆర్గాన్స్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినాయి, కిడ్నీ ఇష్యూ ఉంది, లేదా హార్ట్లో ఇష్యూ ఉంది, బ్రెయిన్లో ఇష్యూ ఉంది, లేకపోతే ప్యారలైజ్ అయ్యాడు, లేకపోతే ఫిట్స్ వచ్చినాయి, లేకపోతే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే హైపర్ థైరాయిడ్ ఉంది, లేదా రకరకాల ప్రాబ్లమ్స్, మేజర్ ఇష్యూస్. ఏ ఇష్యూస్ మీకు ఉన్నాయి అని మీలో అనుమానం ఉంటే దయచేసి మీ పాలసీని పోర్టబిలిటీ చేయొద్దు. అంటే సార్ పోర్టబిలిటీ చేసుకోవడానికి అవకాశం లేదా? చేసుకోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల? ఏజెంట్ అడిగినా కంపెనీ అడిగినా కానీ మీకు ఆ సందర్భంలో గుర్తురాకపోవచ్చు. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వాల్సిన సందర్భం, లేదా ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భంలోనూ ఏజెంట్కి చెప్పని విషయాలు కనుక మళ్ళీ వెళ్ళి హాస్పిటల్లో చెప్తే అది ఆటోమేటిక్గా ఆ రికార్డ్ అంతా కూడా కంపెనీకి వెళుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళింది. ఓకే. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది, చాలా తెలియగలడు. పాలసీ ఇచ్చేటప్పుడు మాత్రం మీరేం చెప్పారో వింటాం, మీరు ఏది చెప్తే అది రాసుకుని నేను పాలసీ ఇష్యూ చేస్తాను. క్లెయిమ్స్ వచ్చినప్పుడు మాత్రం నువ్వు డాక్టర్కి ఏం చెప్పావు, డాక్టర్కి చెప్పింది నా ఇన్సూరెన్స్ ప్రపోజల్ ఫామ్లో నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవుతుందా లేదా చూస్తా. ఓకే. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే నేను క్లెయిమ్ ఇస్తాను, ఈ రెండు మ్యాచ్ కాకపోతే నేను క్లెయిమ్ ఇవ్వను. ఓకే. మెన్షన్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడే ఏజెంట్ రోల్ కూడా ఉంటుంది. ఓకే. హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనో లేకపోతే ఏజెంట్ అనో ఏదో అనుకున్నాం మనం, వీళ్ళు ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుని కంపెనీకి బిజినెస్ రావాలి, కస్టమర్కి బెనిఫిట్ రావాలి. ఈ రెండింటిని మేనేజ్ చేయగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు సార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఇస్తారా, లేదంటే దానికి ఏమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటాయా? ఇట్లా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక కంపెనీకి మెన్షన్ చేయాలి. ఇనీషియల్ అండర్ రైటర్ ఏజెంటే డైరెక్ట్గా చెప్పగలుగుతాడు నీకు పాలసీ వస్తుందా రాదా అని. కొన్ని సందర్భాల్లో ఇతను తెలియని టెర్మినాలజీ ఏదైనా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీకి మనం పాలసీ అప్లై చేసి పేమెంట్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ మీ దగ్గర ఉన్న ప్రీవియస్ హిస్టరీ అంతా మనం అప్లోడ్ చేయాలి కంపెనీకి. ఓకే. మీరు సర్జరీ ఏం చేయించుకున్నారు, హెల్త్ హిస్టరీ, ఏ మెడికేషన్ వాడుతున్నారు, మీ డిశ్చార్జ్ సమ్మరీ ఏముంది, ఇవన్నీ కనుక మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు వీళ్ళకి పాలసీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఏ కండిషన్స్లో పాలసీ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారు. ఓకే. సపోజ్ ఇవాళ ఉన్న పాలసీలో ఉన్న కండిషన్స్ ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ ఆస్తులు ఏంటంటే బీపీ షుగర్. అవును సార్. మ్యాక్సిమం 45-50 వచ్చారంటే బీపీ షుగర్ లేనాడు లేరు అన్నట్టు మన సొసైటీ. అవును సార్. చాలా కంపెనీస్ బీపీ షుగర్ వరకు ఉండి వాళ్ళు ఇన్సులిన్ వాడకపోతే కంపెనీకి డిస్క్లోజ్ చేయాలంటే పాలసీలో మనం పాలసీ తీసుకునేటప్పుడు నాకు బీపీ డయాబెటిక్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, లేకపోతే కొలెస్ట్రాల్ ఉంది, లేకపోతే ఆస్తమా ఉంది, లేదా థైరాయిడ్ ఉంది అని మెన్షన్ చేసినట్లయితే ఆ ప్రాబ్లమ్స్కి కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం కలెక్ట్ చేసి మీకు 30 days తర్వాత నుంచే కవర్ చేస్తున్నారు. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ కూడా నేను ఎక్స్ట్రా ప్రీమియం ఎందుకు కలెక్ట్ చేయాలి, అనవసరంగా 4,000-5,000 రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు పే చేయాలి, నేను మేనేజ్ చేసుకుంటాలే అంటారు. అది ఇంపాసిబుల్, మేనేజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే పాలసీ నేను X-పర్సన్కి ఇచ్చాను, మా ఫ్యామిలీలో 4 ఉన్నారు, నేను X-పర్సన్తో మాట్లాడి పాలసీ ఇచ్చిన తర్వాత X-పర్సన్కి ఏదైనా ఇబ్బంది వచ్చి అతను హాస్పిటల్లో సీరియస్ సిచ్యువేషన్లో కనుక అది హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ X-పర్సన్ గురించి డాక్టర్కి ఎవరు చెబుతారు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సో ఫ్రెండ్సో చెప్తారు. వీళ్ళకి తెలియదా, అసలు వీళ్ళకేం తెలియదుగా, వీళ్ళు అన్నీ చెప్పేస్తారు. పాలసీ తీసుకున్నప్పుడు ఉన్న డీటెయిల్స్కి ఇక్కడ మ్యాచ్ కాదు. ఆబ్వియస్గా మీరు ఎంత 1 lakh, 2 lakhs, 3 lakhs ప్రీమియం పే చేసినా బూడిదలో పోసినట్టే, 100% క్లెయిమ్ అయితే రాదు. ఎందుకంటే మీకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా మెన్షన్ చేస్తే ఆ కండిషన్స్ బేస్ చేసుకుని కొంచెం కండిషనల్ పాలసీలు వస్తాయి, కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ పీరియడ్స్తో రెగ్యులర్ పాలసీలు వస్తాయి, కొన్ని సందర్భాల్లో కొంత ఎక్స్ట్రా ప్రీమియం తీసుకుని ఇమీడియట్గా కవర్ చేసే పాలసీలు కూడా ఉన్నాయి మార్కెట్. ఓకే. మన అవసరాలను బట్టి మన ప్రీమియం పేయింగ్ కెపాసిటీని బట్టి రకరకాల పాలసీని సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్.